కరోనా వైరస్ అనేది మన కొత్త వైరస్ ఏం కాదు. ఇది ఇంతకుముందు 2003లో 2012లో ఆల్రెడీ వచ్చిన వైరసే. అంతకుముందు వచ్చిన వాటిని సార్స్ కరోనా వైరస్, మర్స్ కరోనా వైరస్ అనేవాళ్ళు. సార్స్ కరోనా వైరస్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. ఇంతకుముందు 2003లో చైనాలో వచ్చింది. మర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్. ఇంతకుముందు 2012లో సౌదీ అరేబియాలో వచ్చింది. ఇప్పుడు వచ్చిన దాన్ని 2019లో COVID-19 అని పేరు పెట్టారు. అంటే కరోనా వైరస్ డిసీజ్ 19 కాస్డ్ బై WHO కొత్తగా ఇచ్చిన పేరు సార్స్ కరోనా వైరస్ 2. ఇది కరోనా వైరస్ నేమ్ గురించి. తర్వాత అది ఎలా ఎవరికి వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో స్ప్రెడ్ ఎట్లా అంటే మెయిన్గా డ్రాప్లెట్ స్ప్రెడ్, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటాము. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇస్ మెయిన్లీ డ్రాప్లెట్ స్ప్రెడ్. అంటే ఒకరు దగ్గితే, తుమ్మితే ఎదురుగున్న వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ మ్యూకస్ మెంబ్రేన్ మీద పడితే అప్పుడు అది వస్తుంది. సో డిస్టెన్స్ అట్లీస్ట్ ఒక 2 meters కంటే లోపల ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ. సో లెస్ దెన్ 2 meters ఉన్న వాళ్ళకి డైరెక్ట్ దగ్గినా, తుమ్మినా వాళ్ళ మీద పడే డ్రాప్లెట్ వల్ల స్ప్రెడ్ అనేది వస్తుంది. వేరే టైప్ ఆఫ్ స్ప్రెడ్ అంటే సర్ఫేస్ కంటామినేషన్. అంటే మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఏదైనా సర్ఫేస్ మీద పడితే దాన్ని వేరే వాళ్ళు టచ్ చేయడం వల్ల దాని స్ప్రెడ్ వస్తుంది. మనము డైరెక్ట్గా టచ్ చేసినా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన ఐస్ని, నోస్ని, మౌత్ని రబ్ చేస్తే దానివల్ల స్ప్రెడ్ వస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ మన దేశానికి వచ్చింది. దానివల్ల చాలామందికి వ్యాధి సోకే అవకాశం ఉంది. అలాగే ప్రజల్లో చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వీటి గురించి మీరు కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? కరోనా వైరస్ అనేది ప్రపంచంలో ఫస్ట్ చైనాతో స్టార్ట్ అయ్యి తర్వాత అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయ్యి ఇండియాకి కూడా వచ్చి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. బట్ మన దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ మేబీ లాక్డౌన్ వల్ల కొంచెం ఒక రకంగా బెటర్గానే ఉన్నాయి. దాని లక్షణాలు అది ఎవరికి వస్తుంది అనేది నేను చెప్తాను. ఫస్ట్ దాని ఇంక్యుబేషన్ పీరియడ్. ఒక మనిషి నుండి ఒక మనిషికి వచ్చిన తర్వాత ఎక్స్పోజ్ అయ్యాము ఒక కేస్కి, ఎఫెక్టెడ్ కేస్కి, మనకి ఎప్పుడు తెలుస్తుంది. సో దాని ఇంక్యుబేషన్ పీరియడ్ 2 to 14 days. అంటే దాని లక్షణాలు మనలో కనిపించడానికి 2 to 14 days పట్టింది. మోస్ట్లీ 5 days ఇస్ ద ఇంక్యుబేషన్ పీరియడ్. సో 5 days తర్వాత మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ ఏంటంటే కాఫ్, దగ్గు రావడము. ఇనీషియల్గా పొడి దగ్గు ఉంటుంది. ఒకసారి న్యూమోనియా ఎక్కువైన తర్వాత తెమ్మలతో పాటు కూడా దగ్గు రావచ్చు. తర్వాత సోర్ థ్రోట్, ఫీవర్తో పాటు మయాల్జియాస్, ఇవన్నీ దాని సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ 2 to 14 days. మనకు వచ్చింది అని మనకు డౌట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అని మనం చూద్దాం. సో దాన్ని బట్టి కేసెస్ని దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ సిమ్టమాటిక్స్, ఏసిమ్టమాటిక్స్. ఏసిమ్టమాటిక్స్ అంటే వాళ్ళకి ఏ సిమ్టము కనపడదు, బట్ దే విల్ బి క్యారింగ్ ద ఇన్ఫెక్షన్. సిమ్టమాటిక్స్లో సస్పెక్టెడ్ కేస్ అంటే ఏంటి, కన్ఫర్మ్డ్ కేస్ అంటే ఏంటి? సస్పెక్టెడ్ కేస్ అంటే ఒక పర్సన్ ఒక కరోనా వైరస్ పేషెంట్కి కాంటాక్ట్ అయ్యాక సిమ్టమ్స్ కనపడితే దే ఆర్ కాల్డ్ ఎస్ సస్పెక్టెడ్ కేసెస్. లేదా సిమ్టమ్స్ ఉన్నాయి అండ్ ట్రావెల్ హిస్టరీ ఉంది టు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ ద లాస్ట్ 14 days. సో హీఈస్ ఆల్సో సస్పెక్ట్ కేస్. సో వీళ్ళకి మనం టెస్టులకు పంపిస్తాం. వాళ్ళలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత లైక్ థ్రోట్ స్వాబ్, నేసోఫారింజియల్ స్వాబ్ ఇవి తీసిన తర్వాత అది పాజిటివ్ వస్తే వాళ్ళని కన్ఫర్మ్డ్ కేసెస్ అంటాం. సో ఈ కన్ఫర్మ్ కేసెస్ని మనము ట్రీట్ చేస్తాం. సో ఇది ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనం మాట్లాడుకుంటాం. పిల్లల్లో ఫర్ సమ్ రీజన్స్ ఇట్ ఈస్ అన్కామన్. చైనాలో కానీ, వేరే కంట్రీస్లో కానీ, ఇండియాలో కానీ పీడియాట్రిక్ పాపులేషన్లో కేసెస్ ఆర్ లెస్. ఎందుకు అంటే దే ఆర్ ఫ్యూ థియరీస్ పుట్ ఫార్వర్డ్. లైక్ పిల్లల్లో ఇమ్యూనిటీ ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వనంత వరకు, లేదా వైరస్ సెల్స్లో ఎంట్రీ అవ్వడానికి ఇట్ యూజెస్ ఏస్ రిసెప్టర్స్, అవి అండర్ డెవలప్డ్గా ఉన్నంత వరకు. సో పిల్లల్లో సంహవ్ ద కేసెస్ ఆర్ లెస్. బట్ ఎవరు ఎక్కువ ఎఫెక్టెడ్ పాపులేషన్ అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్, మోర్ దెన్ 60 years పాపులేషన్, అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు లైక్ డయాబెటీస్ మెలైటిస్ ఉన్నవాళ్ళు, లేదా క్యాన్సర్ పేషెంట్స్ అండర్గోయింగ్ కీమోథెరపీ, వీళ్ళల్లో కామన్గా వస్తుంది. సో వీళ్ళు పాపులేషన్ అట్ రిస్క్ అంటాం మనం వీళ్ళని. మెయిన్గా ఇప్పుడు లాక్డౌన్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ గుడ్. ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద పేషెంట్స్. సో పేషెంట్స్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినంత వరకు వీఆర్ సేఫ్.
అండ్ మనకి ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటే సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా వైరస్ని క్యారీ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుండి ప్రొటెక్షన్ ఎట్లా అనేది బేసిక్ శానిటరీ మెథడ్స్ లైక్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము, షేక్ హ్యాండ్ అవాయిడ్ చేయడము, టచింగ్ అవాయిడ్ చేయడము, అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేయడము డిస్ఇన్ఫెక్టెంట్ తోటి, ఎందుకంటే సర్ఫేస్ స్ప్రెడ్ కూడా ఉంటుంది కాబట్టి. సో సర్ఫేసెస్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడము, డోర్ నాబ్స్, లిఫ్ట్ బటన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడము, ఇలాంటి జనరల్ మెజర్స్ అవాయిడ్ చేసి పాటించుకుంటే యూ కెన్ బి ప్రొటెక్టెడ్. ప్రజల్లో ఈ మాస్క్ గురించి అవగాహన, అంటే మాస్క్ వేసుకుంటే మంచిదా, వేసుకోకపోతే మంచిదా, కంపల్సరీ చేసుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో మాస్క్ వేసుకోవాలి? మాస్క్ అనేది ఇట్ ఈస్ అ పర్సనల్ ప్రొటెక్షన్ మెజర్. ఒక పర్సన్ కాఫ్ చేసినప్పుడు, స్నీజ్ చేసినప్పుడు డ్రాప్లెట్స్ దే కెన్ ట్రావెల్ అప్ టు 2 మీటర్ డిస్టెన్స్ అండ్ ఎయిర్లో స్టే అవ్వవు, దే ఫాల్ డౌన్. బట్ ఆ 2 మీటర్స్ డిస్టెన్స్లో మనం ఉన్నప్పుడు డైరెక్ట్గా డ్రాప్లెట్ మన మీద పడకుండా ఉండడానికి మాత్రమే మాస్క్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే పేషెంట్కి ఇస్తే చాలా బెనిఫిషియల్. పేషెంట్ మాస్క్ పెట్టుకుంటే అది అసలు బయటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది డ్రాప్లెట్ అనేది. సో పేషెంట్ బెటర్ మాస్క్ వేసుకోవాలి. మనం మన పర్సనల్ ప్రొటెక్షన్కి ఈవెన్ క్లాత్ మాస్క్ ఆర్ బేసిక్ ఫేస్ మాస్క్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ బట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మాత్రం దే షుడ్ బి యూజింగ్ N95 3M మాస్క్. వాళ్ళకి మాత్రం డ్రాప్లెట్ స్ప్రెడ్ ఉండకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఈ కరోనా వైరస్ టెస్టింగ్ అనేది ఎవరెవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి? ఎందుకంటే చాలామంది కరోనా వైరస్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ అది ఎవరికి టెస్ట్ చేయాలి, ఎవరికి చేయకూడదు, దాని గురించి ఏమన్నా గైడ్ లైన్స్ కానీ దాని గురించి ఎట్లా ఉంది అనేది? యుఎస్ లాంటి కంట్రీస్లో వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ మోర్ లైక్ వాళ్ళకి టెస్టింగ్ కిట్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో అయితే ఏసిమ్టమాటిక్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు. బట్ ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా ఇట్ ఇస్ ఛాలెంజింగ్. సో ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ టెస్ట్ చేయడం మన దగ్గర కష్టము. సో మన దగ్గర సిమ్టమాటిక్స్ని మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. సిమ్టమాటిక్స్ అంటే నేను చెప్పినట్టుగా సస్పెక్టెడ్ కేసెస్కి మాత్రమే టెస్ట్ చేస్తాం. సస్పెక్ట్ అంటే person has respiratory symptoms like cough, shortness of breath or sore throat and fever. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంది, ట్రావెల్ హిస్టరీ ఇన్ లాస్ట్ 14 days ఉంటే వీఆర్ టెస్టింగ్ దెమ్. లేదు అంటే ఈ సిమ్టమ్స్ ఉండి దే ఆర్ ఎక్స్పోజ్ టు అ పర్సన్ హూ హ్యాస్ కరోనా వైరస్, ఆల్రెడీ కన్ఫర్మ్డ్ కేస్ ఆఫ్ కరోనా వైరస్, వాళ్ళకి టెస్ట్ చేస్తున్నాం. క్లోజ్ కాంటాక్ట్స్ అంటాం వీళ్ళు. క్లోజ్ కాంటాక్ట్స్ అంటే పేషెంట్కి డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, పేషెంట్కి ఫిజికల్గా టచ్ అయిన వాళ్ళు, షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు, హక్ చేసుకున్న వాళ్ళు, లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు. క్లోజ్ కాంటాక్ట్ అంటే బై డెఫినేషన్ ఇట్ గోస్ దట్ దే షుడ్ బి మోర్ దెన్ 15 minutes ఇన్ కాంటాక్ట్ విత్ ద పర్సన్, లెస్ దెన్ 2 meters డిస్టెన్స్. సో వీళ్ళకి టెస్ట్ చేస్తాం. టెస్ట్ అనగానే చాలామంది అనుకునేది బ్లడ్ టెస్టా లేకపోతే ఎటువంటి టెస్ట్ అనేది? టెస్ట్లో ఎలా చేస్తారు, శాంపుల్ మెటీరియల్ ఏముంటుంది? టెస్ట్ అంటే మెయిన్గా నేను స్వాబ్ టెస్ట్ చేస్తాను, లైక్ థ్రోట్ స్వాబ్, నేసోఫారింజియల్ స్వాబ్ ఆర్ ఓరోఫారింజియల్ స్వాబ్. ఈ స్వాబ్ తీసి దీన్ని ఇన్వెస్టిగేషన్కి పంపిస్తాము. దాంట్లో వాళ్ళకి వైరస్ డిటెక్ట్ అవుతే అప్పుడు పాజిటివ్ అని ఇస్తారు. మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తాము, దాంట్లో కన్ఫర్మ్ చేస్తారు ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఈ క్వారంటైన్ అనేది చాలామందికి ఒక కొత్త పదంగా ఉంది. క్వారంటైన్ అంటే ఏంటి? అది చాలామంది క్వారంటైన్ ఒక శిక్షలాగానో లేదంటే ఒక పనిష్మెంట్ లాగా అనుకుంటున్నారు. దాని క్వారంటైన్ గురించి మీరు కొంచెం వివరంగా చెప్పండి. క్వారంటైన్ అనేది తెలియాలంటే మనం ఇక్కడ 3 terms వాడుతున్నారండి ఇప్పుడు కామన్గా: సోషల్ డిస్టెన్సింగ్, ఐసోలేషన్ అండ్ క్వారంటైన్. వీటికి డిఫరెన్సెస్ ఏంటో నేను చెప్తాను. సోషల్ డిస్టెన్సింగ్ అనేది పర్సన్ టు పర్సన్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది కరోనా వైరస్కి స్పెసిఫిక్ కాదు, అంటే ఇది డే టు డే లైఫ్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయడము చాలా ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే చాలా బ్యాక్టీరియా, చాలా వైరస్ దే స్ప్రెడ్ త్రూ కాంటాక్ట్ ఆర్ కాఫ్ ఆర్ స్నీజింగ్ ఆన్ ద ఫేస్. సో సోషల్ డిస్టెన్సింగ్, పర్సన్ టు పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము 1 to 1.5 meter ఈజ్ ఐడియల్ టు ప్రివెంట్ ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సో సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ నాట్ స్పెసిఫిక్ టు కరోనా వైరస్, అన్ని ఇన్ఫెక్షన్స్కి ఇది బెనిఫిషియల్. నెక్స్ట్ టర్మ్ ఇస్ ఐసోలేషన్ అండ్ క్వారంటైన్. ఐసోలేషన్ అనేది ఎవరిని చేస్తామంటే పేషెంట్ని చేస్తాం. ఎవరికైతే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళని సపరేట్గా ఉంచడం ఇస్ ఐసోలేషన్. ఆర్ సస్పెక్టెడ్ కేస్, మనం సస్పెక్ట్ చేస్తున్నాము ఇంకా టెస్ట్కి పంపాలి.
లేదా డైరెక్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కరోనా పేషెంట్కి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి మనము 15 days ఐసోలేట్ చేస్తాము. ఐసోలేషన్ అంటే పేషెంట్ ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్ ఉన్నారో తనని సపరేట్గా ఉంచి అన్ని సపరేట్గా ప్రొవైడ్ చేసి వేరే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వకుండా ఉంచుతాము. అది మనము దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఐసోలేషన్. క్వారంటైన్ అంటే ఇట్ ఈస్ ద టర్మ్ యూస్డ్ ఫర్ ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చారు, ఇటలీ నుండి వచ్చారు, చైనా నుండి వచ్చారు, ఆల్రెడీ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుండి మన కంట్రీకి వచ్చారు, వాళ్ళకు వాళ్ళుగా 14 days ఐసోలేట్ చేసుకోవడం ఇస్ క్వారంటైన్. సో వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఏదైనా ప్రొవైడెడ్ ప్లేస్లో ఉండొచ్చు. 14 days దే షుడ్ క్వారంటైన్ దెమ్సెల్ఫ్ సో దట్ వాళ్ళు ఏమైనా ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తే వేరే వాళ్ళకి రాకుండా ఉంటుంది. సో ఈ 3 టర్మ్స్ మనం అర్థం చేసుకోవాలి: సోషల్ డిస్టెన్సింగ్, ఐసోలేషన్ అండ్ క్వారంటైన్. ఈ లాక్డౌన్ వల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా వరకు హెల్ప్ చేసింది. ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మా ప్రజల్లో అనుకునేది ఏంటంటే వైరస్ అనేది దాని ప్రభావం తగ్గిపోయింది, లాక్డౌన్ తీసేశారు అని అనుకుంటారు. కానీ లాక్డౌన్ తీసాక కూడా వైరస్ ప్రభావం ఉంటుందా ఉండదా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా ఉంటాయి? లాక్డౌన్ చేయడం వల్ల చాలా వరకు కేసెస్ కంట్రోల్ అయ్యాయి. లేకపోతే ఇన్ కంట్రీ లైక్ ఇండియా ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ కేసెస్ని కంట్రోల్ చేయడము. It has definitely, the government decision is definitely correct that they have taken the decision for lockdown. But lockdown తీసేసినంత మాత్రాన it doesn't mean that people can go on to the streets. At least ఇంకొక 2 months వరకు సేమ్ మెయింటైన్ చేయాలి. నాట్ టు గో అవుట్, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, మాల్స్ తిరగడము, ఇవన్నీ అవాయిడ్ చేస్తే డెఫినెట్గా ఈ కంట్రోల్ చేసిన దానికి మీనింగ్ ఉంటుంది. సో ఈ వైరస్ నుంచి రక్షించుకోవడానికి గవర్నమెంట్ కానీ అదర్ సైంటిఫిక్ టీమ్స్ కానీ చేస్తున్న రీసెర్చ్ ఎట్లా ఉందండి? ఇంకా వ్యాక్సిన్ డెవలప్ కాలేదండి. దీనికి కంప్లీట్గా మనకు ప్రొటెక్షన్ రావాలి అంటే 2 ways, ఈదర్ వ్యాక్సినేషన్ ఆర్ హర్డ్ ఇమ్యూనిటీ. వ్యాక్సినేషన్ అంటే దే షుడ్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ అ వ్యాక్సిన్ అండ్ ఆల్ every person or at least those who are at risk of developing coronavirus should be given vaccine. ఇంకొకటి హర్డ్ ఇమ్యూనిటీ. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే అందరికీ ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చేసి ఇమ్యూనిటీ డెవలప్ అవుతే దానివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అంటే ఇన్ఫెక్షన్ ఎవ్రీవన్ షుడ్ బి ఎక్స్పోజ్ టు ద ఇన్ఫెక్షన్ అండ్ ఎంతమంది దాని నుండి సర్వైవ్ అవుతారో చెప్పలేదు. సో హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ తీసుకునే అంత రిస్క్ మన కంట్రీ చేయలేము. సో వ్యాక్సిన్ షుడ్ కమ్. కరోనా వైరస్ వల్ల మరణించే శాతం కొంచెం ఎక్కువగానే ఉంది. కరోనా వైరస్లో ఈ మరణానికి గల కారణాలు ఏంటి కొంచెం వివరించండి. చైనాలో నెంబర్ ఆఫ్ కేసెస్ని పర్సంటేజెస్గా డివైడ్ చేస్తే ఏసిమ్టమాటిక్స్ అంటే మినిమల్ సిమ్టమ్స్తో బయటపడిన వాళ్ళు ఆల్మోస్ట్ 80% అండ్ సివియర్ కేసెస్ వచ్చింది ఒక 14%. అందులో ఒక క్రిటికల్ ఇల్ అంటే వెంటిలేటర్ వరకు వెళ్ళే పేషెంట్స్ ఒక ప్రాబబ్లీ 5% అండ్ డెత్ వాజ్ ఓన్లీ 2.5 to 5%. సో ఈ రకంగా చూసుకుంటే చాలా వరకు 80% ఆఫ్ కేసెస్ ఆర్ మినిమలీ సిమ్టమాటిక్ ఆర్ వితౌట్ ఎనీ మచ్ మెడికల్ అటెన్షన్ దే కేమ్ అవుట్. సో ఎవరైతే ఈ 14% ఆఫ్ పేషెంట్స్ ఉన్నారో హూ ఆర్ సివియర్లీ ఇల్ వాళ్ళకి మాత్రమే మెడికల్ కేర్ అవసరం. సో వాళ్ళ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే అసలు కరోనా వైరస్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే మైల్డ్ ఏసిమ్టమాటిక్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఏమీ సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు, లేదా జస్ట్ కాఫ్, కోల్డ్, ఫ్లూ లాగా వచ్చి దానంతకు అది తగ్గిపోవచ్చు, లేదా నెక్స్ట్ స్టేజెస్ హయ్యర్ ఇన్ఫెక్షన్ వేర్ హాస్పిటలైజేషన్, వెంటిలేటర్ కేర్ మే బి రిక్వైర్డ్. దీస్ ఆర్ ద పర్సన్స్ హూ రిక్వైర్ యాక్చువల్ మెడికల్ కేర్ అండ్ దీస్ ఆర్ ద పర్సన్స్ హూ యూజ్ ద మెడికల్ సిస్టమ్ లైక్ వెంటిలేటర్స్ కానీ ఇవన్నీ అవసరం. అండ్ లేటర్ ఆన్ సివియర్ ప్రెజెంటేషన్ మే బి ARDS, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు, విచ్ ఇస్ వైరస్ నేమ్లోనే ఉంది, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, SARS COVID-19. సో దిస్ ఇస్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ARDS. ఇది మాత్రము ఈ పేషెంట్స్లో లైక్ పేషెంట్స్ ఓవర్ 60 years విత్ ARDS ఆన్ వెంటిలేటర్, ఈ పేషెంట్స్ మాత్రం దే ఆర్ ద పేషెంట్స్ హూమ్ వీ ఎక్స్పెక్ట్ మోర్టాలిటీ. సో మిగతా పేషెంట్స్ దే మే కమ్ అవుట్ ఈజీలీ వితౌట్ ఎనీ మోర్టాలిటీ. సో
సో లాక్డౌన్ తర్వాత మనం పాటించాల్సిన పద్ధతులు ఏంటి, ఎప్పటికీ మనకు ప్రొటెక్షన్ ఉండాలి. ఈ కరోనా వైరస్ అనేది, లాక్డౌన్ అనేది ఓన్లీ మన ప్రాబ్లమ్ని కొంచెం స్లో డౌన్ చేయడానికి, కేసెస్ విపరీతంగా పెరిగి మన హెల్త్ కేర్ సిస్టమ్ మీద బర్డన్ పెరగకుండా స్లోగా కంట్రోల్డ్గా ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళడం కోసం చేసిన ఒక ఎక్సర్సైజ్. లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన మనకు వైరస్ మనం వదిలేసిందని అనుకోకూడదు. ఇది ఒక కనీసం రాబోయే 3 నుంచి 6 నెలల వరకు ఈ వైరస్ మన ప్రజల్లో తిరుగుతూనే ఉంటుంది. సో మనం మన సైడ్ నుంచి జాగ్రత్త తీసుకుంటే మనం వైరస్ని జయించిన వాళ్ళం అవుతాం. దీంట్లో సింపుల్ ప్రికాషన్స్ ఉంటాయండి. శానిటేషన్ ఏదైనా సరే 2 అవర్స్కి కానీ అవర్లీ వన్స్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోండి. సింపుల్ సోప్ ఆర్ సింపుల్ లిక్విడ్ సోప్ ఏదైనా పర్లేదు. మీకు వాటర్ ఫెసిలిటీ కనుక లేకపోతే సింపుల్ శానిటైజర్స్తో కూడా వాష్ చేసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ ఫేస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో మీరు మనకు మామూలుగానే ఒక మనిషి ఒక గంటలో 10 నుంచి 15 సార్లు తన ముఖాన్ని టచ్ చేస్తాడు. మనం వాలంటరీగా ఆ ఫేస్ టచ్ చేయడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే వైరస్ నుంచి దూరంగా ఉంటాం. సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ బయటికి వెళ్ళాల్సి వస్తుంది లాక్డౌన్ తర్వాత, జాబ్ పర్పస్లో కావచ్చు, ఎనీ అదర్ పర్పస్లో. సో దానికి కొన్ని నియమాల నిబంధనలను మనం కరెక్ట్గా పాటించగలిగితే లైఫ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ లగేజ్ క్యారీ చేయకూడదు. ఎప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. కుదిరితే గాగుల్స్ కానీ అద్దాలు కూడా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు మీ చేతిలో ఏవి ఎక్కువ సామాన్ ఉండకూడదు. రింగ్స్ కానీ, వాచెస్ కానీ, బ్యాగ్స్ అట్లా ఏం పెట్టుకోవద్దు. ఓన్లీ సెల్ ఫోన్, వ్యాలెట్ పెట్టుకోవాలి. మీరు ఎక్కువ ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని డోర్ నాబ్స్ కానీ ఏదైనా కానీ అన్నీ పట్టుకునే ముందు ఒక టిష్యూ పేపర్ తీసుకోవడం కానీ, లేదంటే ఒక క్లాత్ పట్టుకొని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఆ టిష్యూ పేపర్ని సేఫ్గా డిస్కార్డ్ చేసుకోవాలి. లేదంటే చిన్న పాకెట్ శానిటైజర్ బాటిల్స్ మనం పెట్టుకోవాలి మన దగ్గర. ఆల్మోస్ట్ ఒక 50 ml 100 ml వచ్చేస్తే అది 1 day కూడా సరిపోతుంది. ఏదైనా టచ్ చేసే ముందు కూడా ఒకసారి శానిటైజ్ చేసేసుకొని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. ఈ వైరస్ అనేది చాలా డెలికేట్ వైరస్. దీనికి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ శానిటైజ్ చేసుకుంటే వైరస్ అనేది చనిపోతుంది. సో మనం ఎప్పుడైతే శానిటైజ్ చేసుకోకుండా మన కాంటాక్ట్ అవుతుందో అప్పుడే మనకు వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. సో శానిటైజేషన్ అనేది గోల్డ్ స్టాండర్డ్. ఇప్పటికైనా ఎప్పటికైనా ఏ జబ్బుకైనా శానిటైజేషన్ చేసుకోవడం అనేది స్టాండర్డ్. సో అది మనం ఎక్కువ రోజులు మెయింటైన్ చేసుకోవాలి. అలాగే సోషల్ డిస్టెన్సింగ్. సో అది మనం ఈ వ్యాధికైనా ఏ వ్యాధికైనా అది కూడా ఇట్స్ ఎ గోల్డ్ స్టాండర్డ్ అప్లికబుల్. సో అది కూడా చూసుకోవాలి. సో బయట ఆహార పదార్థాలు తినకపోవడం, బయట ఎక్కువ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటితో మనం కాంటాక్ట్ తగ్గించుకోవాలి. సో మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా ఆఫీస్లో పెన్ ఆఫీస్లోనే పెట్టాలి. ఆఫీస్లో సిస్టమ్ అక్కడే వదిలేసేసుకోవాలి. ఇంటికి రాగానే డైరెక్ట్గా ఇంటిలో అరుగులోనే మీరు కాళ్ళు వాష్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళేసేసి ఆ బట్టలను పక్కకు పెట్టేసేసి స్నానం చేసి మీరు మళ్ళీ యాక్టివిటీస్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే తెలియకుండా మన బట్టల మీద కానీ ఉన్న వైరస్ కూడా మన ఇంట్లో వాళ్ళకి సోకకుండా ఉంటుంది అన్నట్టు. సో ఈ మినిమం ప్రికాషన్స్ తీసుకుంటే మనం 99% మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. Please subscribe to SRP Live.